కడపకు సాగునీరు ఇచ్చింది టీడీపీ మాత్రమే అని చెప్పి చంద్రబాబు చెప్తారు బాహాటంగి మహానాడులో. నిజంగా కడప జిల్లాకి సాగునీరుకి గాని, తాగునీరు ఇచ్చేటువంటి వ్యక్తి టీడీపీ అంటారా? చంద్రబాబు నాయుడా? చూడండి, చంద్రబాబు నాయుడు అనేది వ్యక్తి మరి ఒకసారి రాజశేఖర రెడ్డి గారు మన అసెంబ్లీ సమావేశాల్లోనే చెప్పడం జరిగింది. మరి ఆయనకు ఒక మునీశ్వరి యొక్క శాపం ఉందంట. మరి ఆయన ఏనాడు కూడా వాస్తవాలు నిజాలు మాట్లాడాడు. ఎప్పుడు కూడా అబద్ధాలే, అసత్యాలే మాట్లాడతాడు. మరి ఏనాడు ఆయన నిజం మాట్లాడతారో మరి ఆ రోజే మరి ఆయన తలకాయ 1000 ముక్కలు అవుతుందంట. అది ఒక మునీశ్వరి శాపం ఉందంట. అందుకే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నిజం అనేది మాట్లాడు, కేవలం అసత్యాలు మాట్లాడతారు, ప్రజలను మభ్యపెట్టాడు. ఆయన ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు అదే పనిగా అదే రిపీటెడ్గా చెప్తే ప్రజలు నమ్ముతారనే ఒక సిద్ధాంతం, గ్లోబల్స్ ప్రచారం అంటారు. గ్లోబల్స్ని ఆదర్శంగా తీసుకొని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అదే తరహాలో ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్పి అది నిజమని ప్రజల చేత నమ్మించేగల ఏంటే సామర్థ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అదే తరహాలో మరి ఈరోజు ప్రజల్ని కూడా మభ్యపెట్టి, ఎందుకంటే ఆయన పరిపాలన చూసిన తర్వాత కూడా మరి మరొకసారి ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారంటే మరి ఏ స్థాయిలో ఆయన ఏదైతే అబద్ధాలని నిజాలుగా ప్రజల్ని నమ్మబలికాడో మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా అసత్యాలే. మరి ఈ ప్రాంతానికి ఆయన చేసింది ఏమీ లేదు, ఆయన ఒరగబట్టింది ఏమీ లేదు. ఎవరిని అడిగినా చెప్తారు. 24 ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ జెండా పాతేమో రెపరెపలాడింది. 29 ఎన్నికల్లో పులివెందులు కూడా మాదే అని చెప్తారు. నిజంగా పరిస్థితి ఉంటుందంటారా? జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేస్తూ ఉంటారు. నిజంగా అంత వాళ్ళకు నమ్మకం, అంత విశ్వాసం ఉంటే, నేను మొన్న ఒక టీవీ ఛానల్ వాళ్ళు కూడా అడిగినప్పుడు కూడా నేను చెప్పాను, ఇదే మహానాడు వేదికపై నుంచి దీన్ని రెఫరెండంగా తీసుకుంటాం. ఈరోజు ఈ ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు వాడు మొన్న 2024లో గెలవడం జరిగింది. మరి ఆ గెలుపు కూడా ఏ విధంగా జరిగిందనేది ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఏదో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన పరిస్థితి లేదు. కేవలం ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ చేసి గెలిచిన పరిస్థితే మనందరికీ కూడా తెలిసిన విషయం. మరి ఈరోజు వాళ్ళకు అంత ఈ జిల్లా వాసులపైన నమ్మకం, విశ్వాసం ఉంటే ఆ 7గురిని రిజైన్ చేయించి ఎన్నికలకు వెళ్ళమనండి, రెఫరెండంగా తీసుకుంటాం. నిజంగా చెప్తున్నాను, డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయి.